అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అండ్ ఇంకా ఏపీలో అలయన్స్ పెట్టుకున్న తర్వాత కొంచెం హైప్ తగ్గింది, గెలుస్తారు అన్న నమ్మకం కొంచెం తగ్గినట్టుంది అని చెప్పి మీరు కామెంట్ చేశారు. మళ్ళీ వైసీపీ రావచ్చేమో మేబీ అని చెప్పారు. సో ఎందుకు అంటే అలయన్స్ పెట్టుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ చేశారు. ఆయనే కామెంట్ చేశారు, అనవసరంగా నేను రాయబారం చేశాను, శాండ్విచ్ అయిపోయింది అనే పరిస్థితి అని. ఇప్పుడు ఆయనే డిప్రెస్డ్గా మాట్లాడినప్పుడు ఓటర్లు ఎట్లా ఉత్తేజపడతారు, రైట్? ఎందుకంటే ఆయనకు సీట్లు తగ్గిపోయినాయి న్యాచురల్లీ. బట్ అలయన్స్ అనేది అప్పుడు మనకు మంచిదే, గుడ్, ఇంకా హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది అని కూడా చెప్పారు. అదే వీడియోలో వాళ్ళే షేర్ చేసుకున్నారు, వైసీపీ వాళ్ళే షేర్ చేసుకున్నారు. మాధవిలత అసలు జగన్ వస్తాడనింది, ముందు 2 లైన్లే విన్నారు, ఆ తర్వాత లైన్లు వినలేదు. జనాలు ఫ్రీ బీస్కి అలవాటు పడిపోయారు, ఒక మూస ధోరణిలోకి వెళ్ళిపోయారు. అదే మూస ధోరణిలో వచ్చేసేసి అన్ని ఫ్రీ బీస్కి ఆశపడుతున్నారు, మా డబ్బులు మాకే ఇస్తున్నారు కదా అనుకుంటున్నారు. మన కర్మ మన దరిద్రం ఏంటో, బోల్డ్ అన్ని కేసులు ఉన్న వాళ్ళని కూడా మన లీడర్స్గా మనం గుర్తిస్తున్నాం. ఇవన్నీ కూడా అదే వీడియోలో చెప్పాను. అట్ ద సేమ్ టైం అలయన్స్లో ఉన్నటువంటి ఎవరైతే కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో దిగి చాలా హార్డ్ వర్క్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఇది హోల్ వీడియో కంటెంట్. ఓకే, మనకు కావాల్సిన 2 లైన్లు ఎత్తుకున్నారు అది. ఓకే, బట్ అంటే ఇప్పుడు 3 పార్టీలు కలిసినా కానీ ఇంకా కష్టపడాలి అంటున్నారంటే అటువైపు అపోజిషన్ పార్టీకి ప్రజల సపోర్ట్ ఎక్కువగా ఉందా, పరిపాలన బాగుందా, ఏంటి? 2 కాదు, బోల్డ్ అంత డబ్బులు ఉన్నాయి, బోల్డ్ అనే ఉచిత పథకాలు ఉన్నాయి. ఓకే, ప్రజలు ఏమనుకుంటున్నారంటే మా డబ్బులే కదా మాకు ఇస్తున్నారు అనుకుంటున్నారు. అక్కడే చాలా వరకు మోసపోతున్నారు. సరే అబ్బా, మీరు ఓటరు, నేను ఓటుకు 5,000 ఇస్తాను, మీరు అనుకుంటున్నారు నా డబ్బులే నాకు ఇస్తున్నారు కదా అని. మీకు మళ్ళీ అభివృద్ధి గురించి అడిగే హక్కు లేదు, అర్హత లేదు. ఎందుకంటే మీ డబ్బులు మీకు ఇచ్చేసా కదా, ఇంకా ఎలా అడుగుతారు? అట్ ద సేమ్ టైం మీకు 5,000 కాకుండా 10,000 ఇచ్చారనుకో, అబ్బా బాబా ఎక్కువ వస్తుందని రేపు పొద్దున 15,000 వసూలు చేస్తాను, 20,000 వసూలు చేస్తాను మీ దగ్గర నేను ట్యాక్సీలు వేసి. ఈ ఒక్క చిన్న విషయాన్ని కనుక ప్రజలు గుర్తించుకుంటే చాలా బాగుంటుంది. సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నారు కదా, మళ్ళీ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, ట్యాక్సుల్లో దొబ్బుతున్నారు, లేదా అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. లేజీనెస్ క్రియేట్ చేస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. ఒక ఫ్యామిలీలో ఒకరే కష్టపడుతున్నారు, మిగిలిన అందరు కూర్చొని తింటున్నారు. అదే ఒక అబ్బాయి ఉంటాడు, వాడికి 19 ఏళ్ళలో 20 ఏళ్ళలో వస్తే తల్లిదండ్రులకి 4 రూపాయలు సంపాదించే పని ఏదన్నా చేసి వాళ్ళ అమ్మ నాన్న సంపాదించుకున్న కూలీ డబ్బుల్లో వీటి డబ్బులు కూడా కలిపితే ఆ కుటుంబం బాగుంటుంది. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, మా జగన్ అన్న అంటావా, మా జగన్ అన్న అదే అంటావా, నువ్వు వెళ్ళు, నువ్వు డాష్ డమ్మడక్కడ అలా తిరుగుతున్నారు. అట్లా కాదు కదా, పోయి మనకు వచ్చిన పని చేద్దాం, కూలి పని చేద్దాం, 4 రూపాయలు తెచ్చుకుందాం, సంపాదిద్దాం. మన శక్తిని మన ఎనర్జీని తీసుకుపోయి ప్రొడక్టివిటీలో పెడితే 4 రూపాయలు వస్తాయి. ఆ వచ్చిన 4 రూపాయలు తీసుకుపోయి జియో ఇంటర్నెట్లు వేసుకొని అదాని గాడు ఇట్లా, అంబానీ గాడు ఇట్లా అని మళ్ళీ వాడి సిమ్ము వాడితే ఆడనే తిడతాడు. అది నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. పోనీ మా జియో కంపెనీలో ఉద్యోగం ఎట్లా సంపాదించాలో ఆలోచిస్తే పనికి వస్తుంది. అదేదో ఆయన తిట్టే కంటే ఆడిని నా బాస్గా నేను ఒప్పుకోవాలంటే మరి జీతం ఇచ్చేది ఆడి, మరి ఉద్యోగం వస్తుంది కదా, నీకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది కదా, నీకు డబ్బులు వస్తాయి, నీ కుటుంబం బాగుంటుంది, నువ్వు పనికిమాలిన విషయాల మీద ఫోకస్ చేయడం మానేస్తావు. సో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పని వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకొని 4 డబ్బులు సంపాదించుకొని కుటుంబం స్ట్రెంగ్త్ ఎట్లా చేసుకోవాలో ఆలోచించేది మానేసి మాకు ఆ ఉచిత పథకాలు కావాలి, ఈ ఉచిత పథకాలు కావాలని ఉచిత పథకాలు చుట్టూ తిరుగుతూ ఉంటే ఎట్లా? అందరికీ ప్రభుత్వం ఉచిత పథకాలు ప్రొవైడ్ చేయలేదు. అలా ప్రొవైడ్ చేస్తూ వెళ్తే అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ అందరికీ ఉద్యోగ అవకాశాలు అంటే రాకపోతే మనమే క్రియేట్ చేసుకోవాలి. మనకు వచ్చిన పని మనం చేసుకోవాలబ్బా. ఈరోజు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ర్యాపిడోలు నడుపుతున్నారు, లేకపోతే జొమాటోలో పనిచేస్తున్నారు, అది షేమ్గా ఫీల్ అవుతున్నారు. షేమ్గా ఎందుకు ఫీల్ అవ్వాలి? డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని వాడు జాబ్ వాడు చేసుకుంటున్నాడు, ఆ డబ్బులు వాడు సంపాదించుకుంటున్నాడు, ఆడు గొప్పడు వీళ్ళందరికంటే కూడా. ఇంత చదివి ర్యాపిడో నడపాలంటే బతకడానికి కష్టపడుతున్నాడు కదా. అతను వర్క్ మీద అతనికి ఉన్న డెడికేషన్ చూడాలి, కానీ అతని డిగ్రీ ఎందుకు చూడడం? 4 గీసుకోవడానికి మనకిరాదు ఆ డిగ్రీ. వస్తే వస్తుంది, లేకపోతే లేదు కదా. కానీ డబ్బులు సంపాదించుకోవడానికి ఆ అబ్బాయి శక్తి పనికి వస్తుందిగా. కానీ వాడి మీద కామెంట్ చేసుకుంటూ మిగిలిన వాళ్ళు బతికేస్తుంటారు. ఇంత బతికి ఏంటి, ఇంత బతుకంటే ఏం చేసిండు? ఆడు నీలాగా కామెంట్లు చేసుకుంటూ కూర్చోలేదు, వాడు మంచిగా పని చేసుకుంటున్నాడు, ఆడు బతకడానికి వాళ్ళ ఇంటికి కావాల్సిన పనికి డబ్బులు సంపాదించుకుంటున్నాడు. సో అందరూ అలాంటి పనులు ఏదో చేస్తే చాలా బాగుంటుందని నేను అంటాను. టీడీపీ జనసేనకి బీజేపీ తోడవడం అనేది మైనస్ అయ్యింది అనేది కొంతమంది వాదన. కరెక్ట్? ఇగో ఈ వాదనలు ఏముందండి, మీ ఒపీనియన్స్ మీకు ఉంటాయి, నా ఒపీనియన్స్ నాకు ఉంటాయి, ప్రతి ఒక్కరికి వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. అన్ని ఒపీనియన్స్ అన్ని సిద్ధాంతాలు ఉన్నాయి కానీ ఇన్ని పార్టీలు పుట్టుకొచ్చాయి.
మనకి ఎవడు ఏం చేస్తాడనేది ఒకసారి ఆలోచించుకోవాలి. సో ఆంధ్ర ప్రజలు కూడా ఏం ఆలోచించుకోవాలి, మనం అలయన్స్ గెలిపించుకుంటే సెంట్రల్లో కూడా బీజేపీ ఉంది కాబట్టి ఇటు సెంట్రల్ నుంచి వచ్చే పథకాలు కూడా మనకు చాలా కంఫర్టబుల్గా మనకు రీచ్ అవుతాయి. సో మనకు కావాల్సింది ఏ ఫ్రీ బీస్ అనుకోవచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, పేదవాళ్ళకి ఇల్లులు అవ్వచ్చు, పిఎం ఆవాస్ యోజన నుంచి అవ్వచ్చు, లేకపోతే మహిళలకు అవ్వచ్చు, గ్యాస్ మాకు 500కే కావాలి అన్నప్పుడు ఉజ్వల దాని అవ్వచ్చు. ఇవన్నీ కూడా మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు చాలా ఈజీగా రావాలంటే సెంట్రల్లో ఎలాగో మోడీ గవర్నమెంటే వస్తుంది కాబట్టి ఆంధ్రాలో కూడా అలయన్స్ని గెలిపించుకుంటే మాకు అన్ని రకాలుగా బాగుంటుంది కదా అని ఆలోచిస్తే ఓకే, మాకు ఏం అక్కర్లేదబ్బా అనుకుంటే వాళ్ళ ఇష్టం వాళ్ళ కష్టం. ఓకే. మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎటువంటి హేట్ రేట్ ఉందో బీజేపీ మీద ఇప్పటికీ అలాగే ఉందా, మారింది? నేను ప్రచారంకి వెళ్ళినప్పుడు హేట్రెడ్నెస్ చూడలేదని చెప్పే కదా, న్యూట్రల్ ఓకే అంతే. హేట్రెడ్నెస్ ఏదో ఈ న్యూస్ పేపర్లలో చూపించినట్లు, న్యూస్ ఛానల్స్లో చూపించినట్లు ఏదో కొంతమంది పనిగట్టుకొని ఒక అప్పట్లో పచ్చ మీడియా, ఇప్పుడు అదే పచ్చ మీడియా వెళ్ళి మళ్ళీ ఆరోగ్యించగలిసింది. ఇప్పుడు మళ్ళీ బీజేపీని వాళ్ళే పోగొడతారు. ఎటు కావాలంటే అటు తిప్పుకుంటూ ఉంటారు, ఏ గాలికి ఆ సాపెత్తుతూ ఉంటారు అనుకో, అది వేరే విషయం. సో వాళ్ళు హేట్రెడ్నెస్ క్రియేట్ చేశారు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళే వెళ్ళి కలిసారు కదా. ఇప్పుడు హేట్రెడ్నెస్ క్రియేట్ చేయలేరు, ఎందుకంటే అక్కడ మనకు సక్సెస్ కావాలి అంతే. సో బట్ లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడానికి ప్రధానంగా కారణం ఏంటంటారు? అక్కడ యాక్చువల్లీ గ్రౌండ్ గ్రిప్ లేదు, ఇప్పటికీ లేదు. ఇంకా దాన్ని చాలా స్ట్రాంగ్గా ముందుకు తీసుకెళ్తేనే తెలంగాణలో ఉన్నంత ఆంధ్రాలో లేదు. తెలంగాణలో కూడా ఇక్కడ ఆ స్పిరిట్ క్రియేట్ చేయగలిగారు. ఇక్కడ స్పేస్ ఉంది కొంచెం, టు బీ ఆనెస్ట్లీ చెప్పాలి అంటే ఇక్కడ రీజనల్ పార్టీ ఒకటే ఉంది, బీఆర్ఎస్. అదే ఒకప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్. సో దానికి నేషనల్ పార్టీకి కొంచెం స్పేస్ ఉండింది ఇక్కడ. ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ లోకల్ పార్టీస్ ఉన్నాయి, అక్కడ రీజనల్ పార్టీస్ చాలా ఉన్నాయి. రీజనల్ పార్టీస్ ఆర్ వెరీ స్ట్రాంగ్, విచ్ ఈస్ బేస్డ్ ఆన్ కాస్ట్. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే విచ్ ఈస్ బేస్డ్ ఆన్ కాస్ట్, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో కాస్ట్ బేస్డ్ కొంచెం తక్కువే నడుస్తుంది రీజనల్ పార్టీ. ఇక్కడ తెలంగాణ అనే దాని మీదే నడిపించారు, ఆ పార్టీ పేరు అది, మేము తెలంగాణ వాళ్ళం అనే దాని మీద నడిపించారు. బట్ అక్కడ వచ్చేసరికి కాస్ట్కి ఒక పార్టీ ఉంది. సో ఆ కాస్ట్ రాజకీయాలను దాటి నేషనల్ పార్టీ రావాలి అంటే మనం ఎగ్జాంపుల్గా ఇప్పుడు అన్నమలై లాంటి వాళ్ళని చెప్పుకోవాలి. అట్లా ఉంటే కొంచెం ఊపు, ఉత్సాహం, జనాల్లో ఉత్తేజం, బీజేపీలో యంగ్ కార్యకర్తలకి కాస్త ఉల్లాసం, ఇవన్నీ కలిగి అప్పుడు వస్తుంది. బండి సంజయ్ గారిని అధ్యక్షత పదవి నుంచి తొలగించడం కానీ, లేదంటే లీడర్స్ మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడం కానీ, ఇటువంటివి ఏమైనా రీజన్సా, లేదంటే స్ట్రాంగ్ రీజన్స్ ఏమైనా ఉన్నాయి? మీరు అడిగిన ప్రశ్నలోనే ఆ రెండు సమాధానాలు ఉన్నాయి. మీరు పార్టీలో ఉన్నారు కాబట్టి మీకు ఇంకొంచెం క్లియర్గా పార్టీలో ఉన్నా బయట ఉన్నా ఈ రెండే. ఎస్, ఆ మూమెంట్లో అదే ఆ ప్రెసిడెంట్ అనేవాడు ఉత్సాహపరిచినప్పుడు కార్యకర్తల్లో లేకపోతే న్యూట్రల్గా ఉన్నటువంటి ప్రజల్లో కొంచెం ఉత్తేజం వస్తుంది. ఆ ఉత్తేజాన్ని బండి సంజయ్ తీసుకురాగలిగాడు. ఆ బాగా తీసుకొస్తున్న సమయంలో అంటే ఇట్లా ఒక చెట్టు మొక్క ఇట్లా పెరిగి అది మొగ్గై విచ్చుకునే సమయానికి అని చెప్పి తింపేశారు. దానికి ఏదైనా రీజన్స్ ఉండొచ్చు. మీరు అన్నట్లు ఆ లీడర్స్ మధ్య సమన్వయం లేకపోవడం, ఆ అండర్స్టాండింగ్ లోపించడం, ఒకళ్ళు ఎదుగుతుంటే ఇంకొకళ్ళు చూడలేకపోవడం, సహజమైనటువంటి మనిషిలో ఉన్నటువంటి ఆ ఎదగనివ్వని లక్షణాలు అంతే. సో మొన్న విన్నానమాట, వేరే పార్టీ నుంచి మా పార్టీలోకి వచ్చిన పెద్దోళ్ళు వాళ్ళందరూ నేనే పర్సనల్గా మాట్లాడినప్పుడు ఒక మాట విని నాకు గుండెల్లో పెయిన్ వచ్చింది. నిజమైన బీజేపీ కార్యకర్త, ప్రతి కార్యకర్తకి గుండెల్లో నొప్పి వస్తుంది. ఏం పదవుల కోసం చూస్తున్నామంటే, నేను పదవులు గిదవులు ఏం ఆశించట్లేదండి, పదవి వస్తే మంచిది నేను చేస్తా, పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఈ పార్టీని వదిలేదు లేదండి, కాషాయం కమలం వదలనంటే చాలామంది కార్యకర్తల్ని చూశానమ్మా ఈ 2-3 ఏళ్ళు, ఈ 1 ఇయర్లో జాయిన్ అయిన తర్వాత. ఈ బీజేపీని నమ్ముకున్న వాళ్ళు ఏంటో మాకేం అక్కర్లేదు కానీ మేము ఈ కాషాయం కమలం వదలమని ఏందో అదో మూసగా అంటూ ఉంటారు. మాకు అది కాదమ్మా, మాకు ఆప్షన్ లేదు, మాకున్న లీడరు సరిగ్గా లేడు, ఇప్పుడున్న పార్టీ బీజేపీ కొంచెం బెటర్గా ఉంది కదా సెంట్రల్లో, అందుకని అవసరం కోసం వచ్చేసామన్నాడు. నాకు బీపీ పెరిగింది కానీ నేను ఏమనలేను, సీనియర్స్ వాళ్ళు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.